జిల్లాలో ఉత్తమమైన పోలీసింగ్ నిర్వహించేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు చేపడుతున్నామంటున్న ఆదిలాబాద్ ఎస్పీతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసింగ్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి వివరాలు మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ ఎస్పీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆదిలాబాద్ జిల్లా అంటే స్టేట్లో జిల్లాలో బైఫర్గేషన్ అయిన తర్వాత మీరు ఆదిలాబాద్ జిల్లాకు కొత్తగా ఎస్పీగా వచ్చారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆదిలాబాద్ బైఫర్కేట్ అయిన తర్వాత చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు 4 డిస్ట్రిక్ట్స్గా మారిపోయింది: నిర్మల్, మంచిర్యాల్ అండ్ ఆసిఫాబాద్ అండ్ ఆదిలాబాద్. దీంట్లో మొత్తం పోలీస్ స్టేషన్స్ 18 పోలీస్ స్టేషన్స్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 2 పోలీస్ స్టేషన్స్ టౌన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా 20 పోలీస్ స్టేషన్స్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అయిపోయినాయి. దాని తర్వాత 2 సర్కిల్స్, మన 2 సబ్ డివిజన్స్ ఉట్నూర్ అండ్ ఆదిలాబాద్ అండ్ 6 సర్కిల్స్ అయిపోయినాయి. ఒక్కొక్క సర్కిల్లో కూడా ఒక టైంలో 6-7 అట్లా ఉండేవి. ఇప్పుడు లాస్ట్కి 2 పోలీస్ స్టేషన్ ఒక సర్కిల్గా మారింది. సో అడ్మినిస్ట్రేటివ్ పరంగా అయితే చాలా బాగుంది. దాని తర్వాత ఎట్లా అంటే మానిటరింగ్ చాలా ఈజీ. తర్వాత బై నేమ్ ఒక్కొక్క కానిస్టేబుల్ని బై నేమ్ మేము గుర్తుపట్టగలము. దాని తర్వాత వాళ్ళ గ్రీవెన్సెస్ కానీ, తర్వాత కేసెస్ విషయంలో కూడా చాలా మన క్రైమ్ మీటింగ్ 27th రోజు జరిగింది. చాలా డీప్గా, డెప్త్గా, ఈవెన్ సిడీ ఫైల్, ఒక్కొక్క సిడీ ఫైల్ కూడా చూడడం జరిగింది. సో దాంట్లో క్వాలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డెఫినెట్లీ ఇంప్రూవ్స్. పబ్లిక్ అండ్ పోలీస్, ప్రెస్ ఈ మ్యూచువల్గా మొత్తం ట్రయాంగులర్గా ఉండడం కోసం ఒక వాట్సాప్ని ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని బాగా యాక్టివేట్ చేస్తున్నాము. సో దట్ ఎనీ న్యూస్ కెన్ బి షేర్డ్, ఈజీగా మాకు షేర్ చేయొచ్చు. తర్వాత నేను ఎవరికైనా మెసేజ్ మా వాళ్ళకి ఇవ్వాలంటే గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎస్ఐస్ గ్రూప్ అని, తర్వాత డిఎస్పీస్ అండ్ అబౌవ్, డిఎస్పీస్ అండ్ బిలో అందరికీ. సపోజ్ ఇప్పుడు ఉట్నూర్ సబ్ డివిజన్కి ఒక మెసేజ్ నేను పాస్ చేయాలంటే నేను ఒక ఏదైనా రాసేసి పేపర్ మీద రాసి దాని ఫోటో తీసి వాట్సాప్లో పెడితే అందరికీ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ఇన్స్ట్రక్షన్ క్లియర్ అండ్ లేటర్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ విల్ కమ్ లేటర్. మావోయిస్టులను నియంత్రించడానికి మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? యాక్చువల్గా ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత ఇది ఒక టౌన్ డిస్టిక్గా మారిపోయింది. సో మా చుట్టుపక్కల వాళ్ళకి ఎఫెక్టెడ్గా ఏరియాస్ చాలా ఉన్నాయి. నాకు ఉంది. నేను 9 పోలీస్ స్టేషన్స్ ఆర్ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్స్ ఈ ఉట్నూర్ సబ్ డివిజన్ మొత్తము. దాని తర్వాత ఆదిలాబాద్ సబ్ డివిజన్లో కొన్ని పోలీస్ స్టేషన్స్ లైక్ బేలా అట్లాంటివి, తాంసీ అట్లాంటివి కొన్ని బార్డర్ ఏరియాస్, మహారాష్ట్రకు బార్డర్ ఏరియాస్ ఉన్నాయి. మొత్తం టోటల్గా ఇక్కడ మొత్తం నా ఏరియా ఉన్నంత వరకు మొత్తం పగడ్బందీగా ఒక ఫెన్సింగ్, సెక్యూరిటీ ఫెన్సింగ్ టైప్లో ఉంది. దే ఇస్ నో డౌట్ ఇన్ దట్. అయితే మొత్తంగా సోషల్ మీడియాని విస్తృతంగా యూజ్ చేసుకొని పోలీసులు అంటే ప్రజలకు చేరువయ్యేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని ఆదిలాబాద్ ఎస్పీ శ్రీనివాస్ అంటున్నారు. ముందు రోజుల్లో ప్రజలకు చేరువగాడానికి మరిన్ని విస్తృతమైనటువంటి పథకాలను చేపడతామని చెప్తున్నారు. ఆదిలాబాద్ నుంచి కెమెరామన్ వినోద్తో అనిల్ రావు ఫ్రమ్ సాక్షి టీవీ.